అదే రీతిగా ఆయన సన్నిధిలో మనమందరము కనిపెడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఆయన సన్నిధికి వచ్చిన ఆయనని వెతుక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు, ప్రతి ఒక్కరిని ముట్టి తాకి బలపరిచి నడిపించే దేవుడు. God knows everything, God sees everything. ఆయనకు తెలుసు కదా, నేనేం చెప్పక్కర్లేదు కాదు, మీ నోరు విప్పి ఆయనతో మాట్లాడతారా. ఇప్పటి వరకు ప్రేడ్ ఫర్ మెనీ థింగ్స్, కానీ ఈ సమయంలో ఈ మాటలు చెప్తున్న రీతిగా యేసుపై వేయండి భారము, ప్రతి భారము యేసుపై వేయండి. భారముతో ప్రయాసముతో వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన దేవుడు. ఎటువంటి ప్రయాస అయినా, ఎటువంటి భారమైనా విరిగి నలిగిన హృదయమా యేసుపై వేయుము భారము. విరిగి నలిగిన హృదయమా యేసుపై మనల్ని జీవింపజేస్తుందండి. లోకంలో ఆయన మాట పట్టుకుని మనము ప్రతిరోజు జీవించగలుగుతాం. మనుషుడు రొట్టె వల్లనే కాదు, కానీ ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాటను బట్టి జీవిస్తాడని యేసు ప్రభు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుంటారా? ఈరోజు ఏదైనా లేకపోయినా ఏసే మాటని పట్టుకోండి. ఏసే మాటని పట్టుకొని జీవిద్దామా? జీవింపజేయు లోకంలో యేసయ్యా
మాత్రమే. నాకు ఏమి చేయాలో అర్థం కావట్లేదు అన్న పరిస్థితిలో ఉన్నట్లయితే నోరు విప్పి యేసయ్యా అని పిలవండి హృదయపూర్వక. యేసయ్యా నన్ను చూడయ్యా, యేసయ్యా చూడు ప్రభువా. నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటానని చెప్పిన దేవుడు. నోరు బాగుగా తెరిచి యేసయ్యా 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 అని పిలవండి. అందుకనే ధైర్యంగా చెప్పచ్చు, భారముతో ఆయన సన్నిధికి వచ్చిన చెప్పండి అయ్యే, చెప్పండి చెప్పండి, దయచేసి నోరు విప్పి చెప్పండి. ఇదిగో నా భారం అంతా నీ పాదం నెరవేరుస్తున్నాను ప్రభు, నీకు అన్నీ తెలుసు ప్రభు, నువ్వు చూసుకోవా, నాకు సహాయం చేయవా. దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తము సమాప్తము. ఆ మాటని పట్టుకుని గట్టిగా నమ్ముతూ విశ్వాసముతో ఆయన స్తుతిద్దాము. ప్రతి కలవరాన్ని, ప్రతి ప్రయాసం, ప్రతి బాధని నీ పాదం దగ్గర వేస్తున్నాను ప్రభువా. ప్రతి కన్నీటిని తుడవా. ఈ సమయం మీకు ఇస్తుంది, మీరు ప్రార్థన చేస్తారని నోరు విప్పి ప్రార్థన చేయండి.
చెప్తారా? అడుగుతారా? నమ్ముతున్నట్లయితే చెప్తారా? ఎందుకంటే యేసయ్య మాట జీవింపజేయు లోకంలో యేసయ్య నామం కోరికలన్నీ తీర్చును. యేసయ్య హృదయం కడుగు ప్రతి పాపము. యేసయ్య ప్రేమ కన్నీటిని తుడిచివేయును. యేసయ్య మాట జీవింపజేయు లోకంలో యేసయ్య నామము కోరికలన్నీ మీరు దేవునితో ఏం మాట్లాడదలుచుకున్నారో మాట్లాడతారు. This is such a precious time, such a personal time with you and God.
very intimate moment with our Lord and our Savior. మీరు స్తుతిస్తారా, ఆరాధిస్తారా, మాట్లాడతారా, మొరపెడతారా, ఏడుస్తారా, మీ ఇష్టం. అది మీ హృదయ స్థితిని బట్టి, మీ జీవిత పరిస్థితిని బట్టి. కానీ దేవునితో నోరు విప్పి మాట్లాడతారా? నోరు విప్పి మాట్లాడతారా దేవునితో? ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన మన మధ్యలో ఉన్నాడు. బాధలో వారిని హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రోగముతో వచ్చిన వారిని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. సమస్యలలో ఇరుకుపోయిన వారిని విడిపించడానికి ఆయన హస్తం ఇక్కడ సిద్ధంగా ఉందండి. కానీ మీరు నోరు తెరిచి మాట్లాడతారా? దయచేసి నా స్థితిని చూడయ్యా. మీ పక్కనున్న వారు ఏమనుకున్నా పర్వాలేదండి. ఎవరేమనుకుంటే అండి, మనకి నోరు విప్పి బిగ్గరగా వేస్తే అనాలనిపిస్తుంది అనండి. మొర పెట్టాలనిపిస్తుందో మొర పెట్టండి. You can come boldly to his throne. ఆయన కృపా సింహాసనం ముందు మనం అందరము ధైర్యంగా రావచ్చు. ఆయన చీపోని త్రోసివేసే దేవుడు కాదు, కాడు, కాడు. మన స్థితిని ఎరిగి మనకు తగినట్టుగా చేసే దేవుడు, ప్రవర్తించే దేవుడు, మాట్లాడే దేవుడు. సంగమా నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి, నా ఖ్యాతి, నా జ్యోతివే. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి, నా ఖ్యాతి, నా జ్యోతివే. నిన్నే భజించి, నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. చెప్పగలుగుతారా? నిన్నే భజించి, నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. నిన్ను భజించి, పూజించి ఆరాధింప నీకే, నీకే మహిమా. నిన్ను భజించి, పూజించి ఆరాధింప నీకే, నీకే మహిమా.
ఎత్తి చెప్తారా? ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. అందుకే నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ. నిన్ను భజించి పూజించి మన రెండు చేతులైన వైపెత్తి చెప్తామా? సమస్త ఘనత ప్రభావ మహిమ నీకే, నీకే ప్రభా మహిమ. Shout మహిమ మహిమ నీకే మహిమ మహిమ నీకే మహిమ మహిమ నీకే మహిమ మహిమ నీకే మహిమ. ఎటువంటి కష్టాల పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి నష్టాల పరిస్థితిలో, రోగాల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్ని మార్లు దేవుడు మనల్ని విడిపించలేదు, స్వస్థపరచలేదు, బాగు చేయలేదు, సహాయం చేయలేదు. గతంలో చేసిన దేవుడు నేడు జరిగిస్తాడు. నా కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ కొరికే బ్రతుకుతాను ప్రభా. కష్టాలలోన కన్నీరు తుడిచేది నీవే కదా. కష్టాలలో
సహాయకుడా నీకు వందనాలయ్యా, ఆదరణకర్త నీకు వందనాలు ప్రభు. మీ జీవితంలో ఏమైనా దాన్ని బట్టి దేవుని స్తుతిస్తారా? మీ జీవితంలో కొండగా నిలబడ్డా, కోటగా నిలబడ్డా, ఆశ్రయ దుర్గంగా ఉన్నాడా? అత్తగారి పరిస్థితులు ఆయన దగ్గర పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు ఆయన మాటను ఇవ్వలేదా? ఆయన జీవింపజేయలేదా? ఎన్ని మార్లు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, యు స్టూడ్ బై మీ లార్డ్. నా పక్షాన నిలబడిన నా దేవా నీకు వందనాలయ్యా.
చెప్దామా? గట్టిగా నోరుతో, మీ నోటితోటి కూడా ఆయన ఆరాధిస్తారా? పూజార్హుడా, ఆయనకు వందనాలయ్యా. రాజుల రాజా, ప్రభుల ప్రభు, నీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగముల వరకు కలుగునగాక. మేమెంతగా నిన్ను ఆరాధించిన దానికి తీరదు ప్రభా. నువ్వెంత గొప్ప దేవుడివి ప్రభా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. మా మధ్యలో సంచరిస్తున్న దేవానికి వందనాలయ్యా. సర్వాధిపతి, సర్వాధికారి అయిన దేవ, మా హృదయాలేలి రాజ్యానికి వందనాలు ప్రభు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చినప్పటికీ నీ కూడా ప్రభా, నీవున్నావయ్యా. నీవు నడిపించే దేవుడివి ప్రభా. నువ్వు ఇంకో రోజు, ఇంకో నిమిషం, ఇంకో గడియ, ఇంకా మా జీవితాన్ని నడిపించే దేవుడు నువ్వు ఉన్నావనే ధైర్యము మాకుంది ప్రభా. మా జీవితము నీ చేతులు పెడుతున్నాం ప్రభా. మా సమస్తము నీ హస్తాలకు అప్పు చెప్తున్నాం ప్రభా. యు నో బెటర్ దెన్ ఎనీబడీ ఎల్స్ లార్డ్. మా స్వబుద్ధి కాదు ప్రభా, మా ఇష్టము కాదు ప్రభా, నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చబడునుగా కానీ వేడుకుంటున్నాము ప్రభా. నెరవేర్చు ప్రభా. మాకేం కనపడనప్పటికీ, మాకంత మస్కగా ఉన్నప్పటికీ, నీ వాక్యమే మా పాదములకు దీపము ప్రభా. నీ వాక్యము పట్టుకొని ప్రతి అడుగు ముందుకు వెళ్తాము ప్రభా. నీకు లోబడి, నీకు సమర్పించుకొని, మా సిలువెత్తుకొని ప్రతిరోజు నేను వెంబడించి కృపను మాకు దయచేయమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం ఏకకంఠంతో ఆమెన్ చెప్దామండి. ఆమెన్. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ చూడండి. అందరికీ వందనాలు. నాట్ జస్ట్ మెంబర్స్ అండ్ లైవ్ వ్యూవర్స్, లైవ్లో వీక్షిస్తున్నారు ఇక్కడ గమనించాలి. గత వారం యొక్క మన అప్డేట్ 13, 14, 15, 16 ఈ 4 రోజులు చూసుకుంటే కనుక